శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ జూలై మాసం బాగుంది. గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే ఇప్పుడు బాగుంది. కొన్ని గ్రహాలు మారినాయి కాబట్టి మీకు ఇప్పుడు బాగుంది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అదే విదేశీ యోగం కూడా ఉంది. చదువు రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్ళే వారికి బాగుంది. ఇకపోతే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థికంగా బాగుంది. సమయానికి ధనం చేతికంతుంది. కాకపోతే అధిక ఖర్చులు ఉంటాయి. అధిక ఖర్చులు, వాహన రిపేర్లు, ఇంట్లో రిపేర్లు, కాస్త ఆరోగ్య విషయంలో మెయిన్ ఈ మీనరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలండి. ఆరోగ్య విషయంలోనే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ప్రయత్నాల విషయంలో కూడా గట్టి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏదో ఒకసారి చేసాం కదా అని వదిలేయకుండా ట్రై అగైన్ మరలా ప్రయత్నం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. బద్ధకాన్ని వదిలితేనే మీరు సక్సెస్ అవుతారు. గట్టి ప్రయత్నాలు చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ప్రయత్నం చేయండి. ఇకపోతే ధనం చేతికి అందుతుంది. వాహన యోగం కనిపిస్తుంది. ఏదో పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. లేకపోతే విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. బంధువర్గం వారు, మిత్రవర్గం వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రకి వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బాగుందండి. అన్ని విధాలా బాగుంది. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయని మీకు ఈ మాసం మీ మాటకు గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే మీ వృత్తి అంటే మీరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఈ మాసంలో మంచి అవకాశాలు వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. మీరు చాలా మనోనిబ్బరంగా, మనోధైర్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ప్రతిదానికి టెన్షన్ పడిపోకుండా కంగారు పడుకోవద్దని భావన. ఇకపోతే గృహ నిర్మాణం చేపడతారు. ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అనివార్య కారణంలో అది వాయిదా పడితే అది ఇప్పుడు పునఃప్రారంభిస్తే ఆ పనులు ముందుకు సాగుతాయి. అయితే ఇందులో ఈ మీనరాశిలో ఉన్న వారికి ఈ పెద్దవారు అంటే 50 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం కాస్త అంటే 50-60 మధ్య వయసు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఏలినాటి 3వ ఇచ్చింది. ఈ 50-60 సంవత్సరాలు ఉన్న వారికి ఏలినాటి 3వ ఇచ్చింది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ విధమైన వాదోపవాదాలకు వెళ్ళవద్దు. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా విట్నెస్ సాక్షి సంతకాలు ఏదైతే చేయొద్దు. దయచేసి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ 50-60+ వాళ్ళు. ఇకపోతే మిగతా విషయాన్ని మీకు వాడిని కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. మంచి బిజినెస్ సాగుతుంది. మీకు షేర్ మార్కెట్ బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ముఖ్యంగా టీవీ సినిమా రంగం ఉన్న వరకు బాగుందండి. ఈ మాసం మంచి అవకాశాలు వస్తాయి మీకు. నటి వర్గం వారు, గాయకులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు, సంగీత సాహిత్యవేత్తలకు అందరికీ బాగుందండి. అవకాశాలు వస్తాయి. అవార్డులు వస్తాయి. గుర్తిస్తారు. మీరు ఉపయోగించుకోండి. దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగుందని మీకు కొత్తగా పదవులు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు మంచి కార్యాలు తలపెడతారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయండి.
బాగుందండి, మీరు సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటంటే మీ మీద అసూయ రాగద్వేషాలు ఉంటాయి, ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తారు, డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, మీకు తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, మంచి లాభాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి, కానీ కష్టపడాలి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. అయితే స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి, చిన్నగా స్థల మార్పు, స్థాన మార్పు, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు, తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేసుకోండి, మీకు జాబ్ వస్తుంది. చదువుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి, చక్కగా చదువుతారు, శ్రద్ధగా చదవండి. ఇక విదేశాల్లో ఉన్న వారికి బాగుంది. ఈ మీనరాశి వారికి విదేశాల్లో ఎవరైతే ఉన్నారో బాగుంది. కానీ ఈ మీనరాశిలో ఉన్న వారికి కొంతమందికి విదేశంలో జాబులు పోయినాయండి, అకస్మాత్తుగా జాబులు పోయినాయి. మీరు మాత్రం ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ జాబ్ వస్తుందండి, తప్పకుండా జాబ్ వస్తుంది. మీరు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు, టెన్షన్ పడవద్దు, కంగారు పడవద్దు, జాబు తప్పనిసరిగా వస్తుంది మీకు. అయితే ఇది కేవలం ఈ గోచార ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. జన్మజాతకంలో నక్షత్రం, రాశి, అలాగే జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క స్థితి ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగినండి బాగుందని కొంతమంది ఏమో జరగలేదని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. మీరు గమనించండి. ఒకవేళ మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఫోన్ చేయండి, మా ఆఫీస్ వాళ్ళకి నెంబర్ అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. అదేమిటి అంటే గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. మీరు గురు ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, సాయిబాబా ఆరాధన, రాఘవేంద్ర స్వామి దర్శనం, అలాగే దక్షిణామూర్తి, ఇలా గురు ఆరాధన ఏదైతే ఉందో ఆరాధన ఎక్కువ చేసుకోండి. గురు స్తోత్రాలు చదువుకోండి. అలాగే గురువారం నియమాలు పాటించండి. సాయిబాబా ఆలయం దర్శించండి. గురువారం సాయిబాబా ఆలయం దర్శించి వీలైతే మీరు హారతికి ఇవ్వండి. హారతికి ఉండండి. అక్కడ హారతి జరుగుతుంది. ఉదయం వేళలో, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి హారతులు జరుగుతుంటాయి కదా బాబా దేవాలయంలో. హారతికి అటెండ్ అవ్వండి, ఏదో ఒక హారతికి అటెండ్ అవ్వండి. అలాగే ఒక గురువారం శనగలో, కిలోంపావు శనగలో పసుపు రంగు గల వస్త్రంలో మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే భిక్షగాలకి ఈ ఎల్లో కలర్ అట్టిపళ్ళు, పసుపు రంగు గల అట్టిపళ్ళు భిక్షగాలకి దానం చేయండి. అలాగే శనివారం మీరు శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే వీలైతే మీరు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ చరిత్ర కానీ, సాయిబాబా సచ్చరిత్ర కానీ 1-2 అధ్యాయాలు చదవండి. పారాయణం చేసే పని లేదు కానీ చదవండి అంతే, ఉదయం కానీ సాయంత్రం కానీ మీ అవకాశాన్ని బట్టి చదవండి. అలాగే గురువారం రోజున సాయిబాబా దేవాలయంలో శుభ్రం చేయండి. అక్కడ చెత్త చెదారం ఉంటుంది కదా, శుభ్రం చేయండి. అక్కడ చెత్త చెదారం పడి ఉంటుంది, శుభ్రం చేయండి. అలాగే మీరు వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి. ఒక మంగళవారం రోజున మీనరాశి వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ వీలు కాలేదండి అయ్యా అంటే మీ ఊర్లోనే ప్రతి దేవాలయం కూడా శివాలయంలో ఇప్పుడు చేస్తున్నారు రాహుకేతు పూజ, ఎక్కడ చేయిస్తే అక్కడ చేయించుకోండి. ప్రతిరోజు కూడా కాలభైరష్టం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదవండి, లేకపోతే వినండి. అలాగే హనుమంత్ దండక వినండి, లేకపోతే చదవండి. అలాగే రాములవారి మందిరం ఉంటే, అంటే శ్రీరామ మందిరం అంటే రాములవారి గుడి ఉంటే దర్శించుకోండి. శనివారం రోజున, మంగళవారం రోజున రాములవారి దేవాలయం దర్శించుకోండి. ఇక ఈ మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి. అలాగే భిక్షగాలు ఆహారం పెట్టండి. ముఖ్యంగా శనివారం రోజున భిక్షగాలు ఎవరైనా మీకు తారస పెడితే తప్పకుండా వారికి ఆహార పొట్లాలు ఇవ్వండి. కనీసం పెరుగన్న ఇవ్వండమ్మా, పెరుగన్న ఇవ్వండి, ఎంతో కొంత డబ్బులు చేతిలో పెట్టండి. ఇకపోతే మీరు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోండి. వీలైతే ఏదో ఒక పుణ్యక్షేత్రం మీకు దగ్గరలో, ఏ పుణ్యక్షేత్రమైనా సరే ఎప్పుడైనా సరే చేసుకుంటే మంచిది. అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేయించుకుంటే మంచిది.
లేదంటే వీలు కాకపోతే శివాలయంలో ప్రదోష వేళ సాయంత్రం ప్రదక్షిణ చేయండి, శివదర్శనం చేసుకోండి. ఇకపోతే మేన రాశిలో ఉన్నవారు ఈ పితృదేవతలు ఉంటే, అంటే జాతకరీత్యా పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే మీరు ఆ పితృకార్యాలు చేసుకోండి. లేదంటే మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు మీకు ఫలించవు. ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృశాపం పితృదోషం అంటే మీకు పనులు జరగవు. అయితే మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజున ఏదైనా మీ దగ్గరలో నది క్షేత్రం వెళ్ళి చేసుకోండి బ్రాహ్మణులు పట్టుకుని. లేదంటే మీ ఊర్లోని శివాలయంలో అమావాస్య రోజున చక్క స్వయంపాకం దానం చేయండి. బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగేరా వగేరా యథాశక్తి వీలైతే ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఇవ్వండి. లేదు ఏదో యథాశక్తి ఇవ్వండి దక్షిణ తాంబూలంతో. అన్నదానం ఎక్కడ జరిగితే అన్నదానం పాల్గొనండి, సరిపోద్ది. ఇలా చేసుకుంటే మీనరాశి వారికి ఈ మాసం అంతా యోగిస్తుంది, మంచి జరుగుతుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీనరాశి వారు సర్వేజన సుఖన భవంతు, శుభం భవతు, స్వస్తి.